అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి అన్నపూర్ణాదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. కౌన్సిలింగ్ ద్వారా ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతారు. మీ ఎంఫ్యూల్ సామి మాటలు వారికి మానసిక ధైర్యాన్నిస్తాయి. మీరు పాల్గొనే వర్క్షాపుల ద్వారా కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. మీ వృద్ధికి సంబంధించిన విలువైన సమాచారం అందుకుంటారు. చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది. అవాంఛిత వివాదాలకు దూరంగా ఉండాలి. పై అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీ వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికి గొప్ప అవకాశాలు లభిస్తాయి. మీ సామర్థ్యాలు మీకు పదోన్నతిని తెచ్చిపెడతాయి. మీ మాటలు, చేతలు ఇతరులకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయి. మీ స్ఫూర్తితో చాలామంది విజయ మార్గంలో పయనిస్తారు. ట్రావెల్ చేయడానికి మీకు అనేక అవకాశాలు వస్తాయి. మీరు కొత్త ప్రదేశాలను సందర్శించి ఆనందిస్తారు. ఓం శ్రీ సాయి నమామ్యహం అనే మంత్రాన్ని జపించండి. అది మీకు మనశ్శాంతిని, విజయాన్ని చేకూరుస్తుంది. వృత్తిపరమైన నెట్వర్కింగ్ మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరుచుకుంటారు. సామాజిక మాధ్యమాలను మీరు తెలివిగా ఉపయోగిస్తారు. అది మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. మీ ఆర్థిక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మీకు మంచి రాబడి వస్తుంది. సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడం ద్వారా అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీ ప్రణాళికాబద్ధమైన విధానం ప్రశంసించబడుతుంది. మీరు ఇతరుల నమ్మకాన్ని గెలుచుకుంటారు. మీ మాట మీద నిలబడటం వలన మీపై గౌరవం పెరుగుతుంది. మీ మనోభావాలు అస్థిరంగా ఉంటాయి. చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందుతారు. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు అద్భుతమైన అనుభూతులు కలుగుతాయి. మీ బంధం మరింత బలపడుతుంది. సముద్ర సంబంధిత వ్యాపారాలలో లాభాలు వస్తాయి. మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది. సినిమా చూసి మీరు విశ్రాంతి పొందుతారు. మీ మనసు తేలికపడుతుంది. నాట్యం నేర్చుకోవడానికి, ప్రదర్శించడానికి ఈరోజు సరైన సమయం. మీ ప్రదర్శన ప్రశంసలు పొందుతుంది. నాట్యరంగ ప్రముఖుల నుండి మద్దతు లభిస్తుంది. చెయ్యాలనుకున్న పర్యటనలు విజయవంతమవుతాయి. ప్రయాణాలలో మీకు కొత్త అనుభవాలు ఎదురవుతాయి. ఆనందంగా గడుపుతారు. ఆలోచనాత్మక ఆటలలో పాల్గొంటారు. మీ మానసిక వికాసం పెరుగుతుంది. గతంలో మీరు చేసిన కృషికి ఈరోజు చక్కటి ఫలితాలు లభిస్తాయి. పాత పనులు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. మీ వ్యక్తిగత సంక్షేమం పట్ల కొన్ని ఆందోళనలు ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలు చెయ్యాలని ప్రణాళికలు వేస్తారు. ఆత్మానందం లభిస్తుంది. ఆత్మీయ సంబంధాలు పెరుగుతాయి. ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. పుస్తక సమీక్షలు రాయడం లేదా చదవడం ద్వారా ఈరోజు మీరు కొత్త విషయాలను తెలుసుకుంటారు. మీ జ్ఞానం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో గడపడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. పాత విభేదాలు తొలగిపోయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రకృతితో మమేకమై శాంతిని పొందుతారు. మీ భవిష్యత్తు ప్రణాళికలు అనుకున్న విధంగా ముందుకు సాగవు. వాటిని పునః పరిశీలించాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మత్స్య పరిశ్రమకు సంబంధించిన వారికి లాభాలు పెరుగుతాయి. కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయి. చేపల పెంపకంలో మంచి దిగుబడి సాధిస్తారు. చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. సంతానం నుండి మంచి వార్తలు వింటారు. వారి పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు వ్యాయామం చేయడానికి సమయం కేటాయిస్తారు. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి జీవితంలో చిన్నపాటి అడ్డంకులు ఎదురవుతాయి. ఉద్యోగంలో పురోగతి ఆగిపోయే అవకాశం ఉంది. మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఈరోజు వృధాగా పోతాయి. కొత్త సబ్జెక్టులు నేర్చుకోవడంలో ఏకాగ్రత లోపిస్తుంది. పనిభారం ఊహించని విధంగా పెరగడం వలన ఆఫీసులో ఒత్తిడి తీవ్రమవుతుంది. సహోద్యోగుల నుండి రావలసిన సహాయం అందకపోవడం వలన పనులు ఆలస్యమవుతాయి. పరిహారాలను సక్రమంగా పాటించడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి. దైవిక శక్తి మీకు సంపూర్ణంగా తోడుగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు వస్తాయి. పంట దిగుబడి పెరుగుతుంది. ఊహించని ధనలాభం మీకు సంతోషాన్నిస్తుంది. మీరు అప్పులు తీర్చడానికి మార్గాలు దొరుకుతాయి.
కోచింగ్ మరియు శిక్షణలో మంచి పురోగతి ఉంటుంది. మీ విద్యార్థులకు మంచి దిశనిర్దేశం చేస్తారు. కళలకు సంబంధించిన రంగాలలో మీకు ప్రగతి ఉంటుంది. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. ఇంటి అలంకరణ, సంస్కరణ పనులకు ఇది మంచి సమయం. మీ ఇంటికి కొత్త శోభ వస్తుంది. వినోదం కోసం సమయం కేటాయించడం కష్టమవుతుంది. కాలక్షేపం కోసం చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. మీ వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. మీ జీవన శైలి కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. సౌకర్యాలు లేని చోట సమయం గడపవలసి వస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. భాగస్వామితో పరస్పర అవగాహన పెరుగుతుంది. కలతలు లేని మధురానుభూతులను అనుభవించడానికి ఇది సరైన రోజు. ఈ రోజు మీరు చేసే ప్రతి పనిలో అశ్రద్ధ కారణంగా నష్టాలు వస్తాయి. ముఖ్యంగా రహస్యాలను ఇతరులతో పంచుకోవడం వలన ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. లోతైన దివ్యచింతనలో గడపడం వలన మీ మనస్సుకు గొప్ప శక్తి లభిస్తుంది. సత్యాన్ని గ్రహిస్తారు. క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి గొప్ప అవకాశాలను పొందుతారు. శారీరక శక్తి, మానసిక ఏకాగ్రత అద్భుతంగా ఉంటాయి. మీరు అపారమైన ధైర్యంతో ఉంటారు. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఫోటోగ్రఫీలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అందమైన చిత్రాలను తీస్తారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు చాలా ఉపయోగపడతాయి. మీరు సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. స్టార్టప్లలో పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు ప్రతికూలంగా ఉంటాయి. మీ కొత్త వ్యాపారానికి అవసరమైన మద్దతు లభించదు. ఈరోజు మీకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తుంది. మీరు సంతోషంగా ఉంటారు. వృత్తి అభివృద్ధికి ఈరోజు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తు టెక్నాలజీపై చేసే పెట్టుబడులు లేదా పరిశోధనలు నష్టాల పాలవుతాయి. కొత్త ఆవిష్కరణలు ఫలించవు. బీమా పాలసీల నుండి ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. కొత్త బీమా పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఇది శుభ సమయం. సంగీతం వినడం ద్వారా మీకు ఆనందం లభిస్తుంది. మీరు సంగీత కచేరీలలో పాల్గొనే అవకాశం ఉంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.